మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అంటూ లేఖనం సెలవిస్తుంది. ఎదుటివారు మనకు చేసే మేలును బట్టి వారి పట్ల ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉండాలో మనం నిర్ణయించుకుంటాం. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటాం. పెద్ద సహాయం చేస్తే కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం. ఒక ఉద్యోగం ఇప్పిస్తేనో పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తేనో వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి ఉంటాం. ఇదంతా మనుషుల ద్వారా పొందే సహాయానికి కృతజ్ఞత చూపించడం. అయితే దేవుని పట్ల మనం ఏ విషయంలో కృతజ్ఞత చూపించాలి? ఆయనేమి ప్రత్యక్షంగా కనబడి ఒక మనిషిలా ఎలాంటి సహాయం చేయడు కదా అనుకోవచ్చు. మనం సంపాదించుకోగలిగిన దాన్ని లేదా మనుషుల ద్వారా మనం పొందగలిగిన దాన్ని దేవుడు మనకి ఇవ్వవలసిన అవసరం లేదు. మన తెలివితేటలతో, డబ్బుతో మనుషుల ద్వారా పొందలేని దాన్ని దేవుడు మనకిస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యం. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తు నరుడిచ్చును కదా అని యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. యోబు విషయంలో సాతాను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆరోగ్యం ఉంటే మనిషి ఏమైనా చేయగలడని అర్థం. అంటే మనిషి ఏం చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే చేయగలడు. ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయలేడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనారోగ్యంతో చనిపోయాడంటే తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతని శక్తి, అతని ఆస్తి అతనికి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులైనా తన ఆస్తినంతా రాసిచ్చినా ఏ డాక్టర్ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఆరోగ్యం కోసం గుంపులుగా ఉన్న జనసమూహంలోకి జొరబడి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని పట్టించుకోకుండా యేసుప్రభు అనుమతి లేకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి సాహసించింది. ఆరోగ్యం కోసం మనుషులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కేవలం దేవుడు మాత్రమే ఎవరికైనా పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలడు. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను అంటూ ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. ధనవంతులని చెప్పుకునేవారు ఆస్తులు కూడబెట్టుకోగలుగుతున్నా, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం సంపాదించి జీతాలు సంపాదిస్తున్నా అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. మనకు సహాయపడేవారు స్వార్థంతో సహాయం చేస్తారేమో కానీ నిస్వార్థంగా షరతులు లేకుండానే మనకు ఆరోగ్యం కలుగు చేసే దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోతుంది. మనకి పరిపూర్ణ ఆరోగ్యం దయచేసిన దేవుని పట్ల మన జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉందాం. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం దయచేయమని దేవుని వేడుకోండి. నేను మీకు ఆరోగ్యం కలుగు చేసేదను అని చెప్పిన నమ్మదగిన దేవుడు మీకు పరిపూర్ణ ఆరోగ్యం దయచేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.